హామీలు ఇచ్చారు, ఏ హామీ నెరవేర్చట్లేదు. ప్లస్ వాళ్ళు 6 గ్యారెంటీలు ఏం చేయట్లేదు. ఒక్క బస్సు ఫ్రీ అని ఆడోళ్ళ మధ్యలో అంతా లొల్లి పెట్టి పంచాయతీలు పెట్టిరు, అంతేగాని వాళ్ళు చేసింది ఏం లేదు. ఈ 2 నెలలు అయింది కానీ మనకేమన్నా రైతు బంధు పడుతుందా, ఏమన్నా మహిళలకు పెన్షన్స్, వృద్ధులకు పెన్షన్స్ ఏమన్నా వస్తుంది, ఆ కళ్యాణ లక్ష్మి ఏమన్నా ఇచ్చిర్రా, ఏమన్నా ఒక తులం బంగారం కూడా కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అన్నారు. ఇలాంటివి ఏం చేయట్లే. కాబట్టి మనం ఎంపీ ఎలక్షన్లో కూడా మనము పబ్లిక్కి జనాలకి చెప్పాలి ఏంటంటే వాళ్ళు చెప్పిన అన్ని అబద్ధాలే చెప్పిర్రు. మన పార్టీని మళ్ళీ ఎంపీని కూడా, ఎంపీ అభ్యర్థి ఎవరో మనకు తెలియదు, ఆ అభ్యర్థిని కూడా గెలిపించాలని మనం కోరాలి, ఇంటింటికి వెళ్ళాలి. వాళ్ళు ఇప్పుడే కరెంటు రోజు మన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో మనకి 24 గంటలు కరెంట్ ఉండేది, ఇప్పుడేమో రోజుకు 10 నిమిషాల కరెంట్ తీస్తురా లేదా, కరెంటు పోతుంది కదా. ఇట్లా ఉంటే ఇంకా 5 సంవత్సరాల వరకు మనకి ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, ఇంత కరెంటు మనకు 2 గంటలు ఇస్తాడో ఇయ్యడో ఇవన్నీ మనం పబ్లిక్కి చెప్పాలి. మనము ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా భారీ మెజార్టీతో గెలిపించుకుంటేనే మనము ఇంకా ముందు మన ప్రజలు మనం చేసిన పనులు, మన కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేశారు, అలాగే మన ఎల్బీ నగర్లో మన ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు హరీష్ అన్న ఎంత అభివృద్ధి చేసిరో ఆ అభివృద్ధి గురించి మనం చెప్తే జనాలు ఖచ్చితంగా నమ్ముతారు, మనకు ఓటేస్తారు. ఎందుకంటే వాళ్ళని మన జిహెచ్ఎంసీ పరిధిలో బాగా డెవలప్ అయింది, చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఇక్కడ అంతా చదువుకున్న వాళ్ళు అందరికీ తెలుసు ఇక్కడ ఎంత డెవలప్ అయిందో. ఊర్లలో కూడా అందరు ఇప్పుడు అనుకుంటున్నారు కాంగ్రెస్కి ఎందుకు ఓటేసామా, ఎందుకు మనకు మంచిగా పెన్షన్ వచ్చేది, మనకు మంచిగా నీళ్ళు వచ్చేది, కరెంట్ ఉండేది. ఇప్పుడు అంతా ప్రాబ్లమే స్టార్ట్ అయింది, 2 నెలలనే ఇంత ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆయన సీఎం గారు ఎప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మన సీఎం గారిని కేసీఆర్ గారిని తిట్టడం తప్ప ఇంకేం చేయట్లేదు. కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఎంపీ ఎలక్షన్లో మనము భారీ మెజార్టీతో 17లో కనీసం 16 మనం గెలిపించి చూపిస్తేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది. కాబట్టి మనమంతా కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి మన ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. మరి ఇప్పుడు ఊరుగంటి వెంకటేశ్వర అని మాట్లాడవలసిందిగా కోరుతాం. మరి తొందరగా సభాధ్యక్షులు అన్న కొప్పుల విఠల్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్న పెద్దన్న నిత్యము ప్రజల మధ్యన ఉంటూ ప్రజల కోసము ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో పాటుపడుతున్నటువంటి వ్యక్తి మన అన్న మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న. అదేవిధంగా మన అన్న తెలంగాణ అభివృద్ధి కోసము ఎమ్మెల్సీ దయానంద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తప్పక రండి అన్న, ప్లీజ్. అదేవిధంగా తెలంగాణ ఎల్బీ నగర్ నియోజక అభివృద్ధి కోసము, ప్రజల కోసము, ప్రజల సంక్షేమం కోసము, ప్రజల సమస్యల కోసము నిరంతరం పోరాడేటువంటి మన అన్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు మనందరూ కూడా తెలిసినటువంటి విషయమే. సుధీర్ అన్న మన హరీష్ అన్న గమనించాలి. మరి ఈరోజు ఈ మీటింగు ఎందుకు తీసుకుంటాం, 3 గంటలు తీసుకుంటూ, కానీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఏ మీటింగ్ పెట్టినా సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు మా సుధీర్ అన్న గెలిచిందంటే పార్టీతో పాటు తన యొక్క వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉన్నదనేటువంటి విషయాన్ని ఈరోజు ఎల్బీ నగర్ నాయకులుగా మేము గర్విస్తున్నాం. ఎందుకంటే అన్నగారు మా నాయకుడు ప్రతి నిత్యము ప్రభుత్వం ఉండకపోని ప్రతి నిత్యం ప్రజల కోసము వాళ్ళకు అందుబాటులో ఉంటూ కాలనీ సమస్యలు కానీ పేద బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యల కోసం పాటుపడేటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే గారు ఉండడం మేము చాలా గర్వపడుతూ ఉన్నాం. అదేవిధంగా మనం ఆలోచిస్తున్నాం, ఈరోజు రాష్ట్ర స్థాయిలో తీసుకున్నట్లయితే ఈరోజు రాష్ట్ర స్థాయిలో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసము తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం కొట్లాడి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిండు.
అదేవిధంగా తెలంగాణ సాధించిన తర్వాత ఈ రాష్ట్రాన్ని స్వర్ణ బంగారు తెలంగాణ చేయడానికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పేద ప్రజల కోసము అనేక కార్యక్రమాలు తీసుకున్నాడు. అయినప్పటికీ కూడా ఈరోజు ఒక్కసారి ఆలోచించుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు అధికారంలోనికి రావటానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ అలవికాని అమలునిచ్చి 6 గ్యారంటీలని ఈ గ్యారంటీలని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మెస్పరిజం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంకి అధికారంలో వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ నాయకుడు కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి ఆ నాయకుని యొక్క వ్యక్తిగతంగా చూసుకుంటే ఆయన చరిత్ర ఏంటో తెలంగాణ ప్రజానికానికి తెలుసు. ఆయన అటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఈ రకంగా ఈ 6 గ్యారంటీలు ఏ విధంగా చేస్తారో ఒక్కసారి తెలంగాణ సమాజము బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. ఈ విషయాన్ని ఖచ్చితంగా మనమందరం కూడా మనం వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ యొక్క ముఖ్యమంత్రి ఏదైతే హామీలు ఇచ్చిండో హామీలు 100 రోజులలో చేస్తున్నాడు. ఇంతవరకు కనీసం 2 గ్యారెంటీలు కూడా సక్సెస్ఫుల్ చేయలేదు. మనం చూస్తూ ఉన్నాం. ప్రధానమైనటువంటి విషయం తీసుకున్నట్లయితే ఈరోజు రైతు బంధు దాదాపు 70 లక్షల మంది రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 70 లక్షల మందికి మరి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఈరోజు 2వ తారీఖు 3వ తారీఖు అంటే వెంటనే టెన్షన్గా అకౌంట్లో డబ్బులు పడిపోయేది. ఇంతవరకు మరి మీరైతే ఆ వాగ్దానం ఇచ్చిండో ఇంతవరకు కూడా ఈ యొక్క రైతు బంధు రాలేదు. ఏదో ఒక 10 లక్షల మందికి వచ్చిందో లేదు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు వచ్చిందని చెప్తున్నారు. కానీ ఆ హామీలు ప్రధానమైనటువంటి హామీలు కూడా చేయనటువంటి వ్యక్తి. అదేవిధంగా మహిళలకు 2500 తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి వేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఆ యొక్క హామీని అమలు చేయలేక తెల్ల కార్డు తీసుకొచ్చి దారిద్ర్య నిరోధించుకున్నటువంటి వాళ్ళకే ఇస్తానని మోసం చేసినటువంటి వ్యక్తి ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా అనేక పేద ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాల విషయాలు తీసుకున్నా కూడా ఇవాళ పేద వృద్ధులకు సంక్షేమ పెన్షన్లు కానీ మరి ఇతరత కార్యక్రమాలు కానీ ఏది కూడా అమలు చేయనటువంటి వ్యక్తి కేవలం కాలక్షేపం కోసము మాటలు మాట్లాడతాడు. ఏమంటే బీఆర్ఎస్ పార్టీ మీద మన నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు చేసి ఈరోజు లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అతని యొక్క తిప్పుకొట్టి ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కార్యకర్త ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో మనం బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడం బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. అదే సమయం ఇంకోటి చెప్తున్నాను, ఇక్కడ హరీష్ అన్న ఉన్నాడు. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారు కాబట్టి మన పార్టీ ఖచ్చితంగా మీరు వచ్చేటువంటి ఎన్నికల్లో సామాజిక న్యాయాన్ని కూడా ఒక అస్త్రంగా తీసుకుని ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గతంలో ఒకే సామాజిక వర్గము పరిపాలించాలి అన్నటువంటి మాట్లాడిన విషయాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లాలి. కాబట్టి ఈ విధంగా ప్రత్యేకించి బీసీలకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సబ్జెక్టును కూడా ఈ యొక్క ఎన్నికల్లో ఖచ్చితంగా మనం తీసుకుపోవచ్చినటువంటి ఆవశ్యకత ఓ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనమందరి. కాబట్టి ఈ రకంగా అనేక కార్యక్రమాలు మనం చేసినటువంటి కార్యక్రమాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలను కూడా ఏ రకంగా ప్రజలకు అమలు చేయలేకపోయింది. ఆ విషయాలు కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్క నాయకుడు ఒక వీర సైనికుడిగా పోరాడి పెద్ద మెజార్టీతో దాదాపు 12 పార్లమెంటు సీట్లను గెలిపించుకోవాలని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అన్నకు మరి అధ్యక్షుల వారికి అన్నకు అందరూ కృతజ్ఞతలు చేసి ముగించుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు వెంకటేశన్న. మరి ఇప్పుడు సీనియర్ ఉద్యమకారుడు ఒక్క నిమిషం కుంట్లూరు వెంకటేశన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పార్లమెంటరీ నియోజకవర్గ భాగంగా ఈరోజు ఎల్బీనగర్ ముఖ్య కార్యకర్తలు నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు హరీష్ అన్న గారికి,
మన స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి గారికి, ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ గారికి, విఠలన్న గారికి, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మహిళా సోదరుమణులు మరియు టీఆర్ఎస్ పార్టీ బలగం బంధుమిత్రులందరికీ వందనం, శుభాభివందనం, ఉద్యమాభివందనం. అయితే ఒక 3 విషయాలే మీతో షేర్ చేసుకుంటా. ఏంటంటే ఈరోజు ఈ సమావేశానికి పెద్దల హరీష్ రావు గారు వచ్చి దిశానిర్దేశం చేయడానికి వచ్చారు. రాబోయే ఎన్నికలలో మన వంతు పాత్ర ఏంటి, మనం ఎవరితో అపోజ్ చేయాలి, ఏ పార్టీతోటి మనం కంటెస్ట్ చేసేటప్పుడు ఎవరితో కంటెస్ట్ చేయాలి ఎక్కువ అనే దాంట్లో భాగంగా పెద్దలు చెప్తారు. మీతో నేను మనవి చేసిందంటే, ఇక్కడ ఎల్బీనగర్ గడ్డ మీద టీఆర్ఎస్ జెండా ఎగిరేసినట్టే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మల్కాజ్గిరి పార్లమెంటరీ దానిపైన గడ్డ పైన మన జెండా ఎగరాలి. ఎందుకంటే 7 మంది ఎమ్మెల్యేలు మనమే ఉన్నాం. మామూలుగానే ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది ఇక్కడ. నా ఉద్దేశం ఏంటంటే ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, స్థానిక కార్పొరేటర్ కానీ మనోళ్ళు గెలిస్తే మన కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా ఎప్పుడు అందుబాటులో ఉంటారు. రేపు పొద్దుగాల అన్న నాకు పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి, పోయి ఎంఆర్ఓస్ ఫోన్ చేయి, లేకపోతే జిహెచ్ఎంసీ ఆఫీస్ ఫోన్ చేయి అంటే ఈజీగా పని అయిపోతుంది. ఇంకోళ్ళని గెలిపించుకుంటే వాళ్ళ ఇంటికాడ పోయి మనం అటెండర్కి చేయవలసిన అవసరం లేదు. పార్టీకి కట్టుబడి ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త దేశాన్ని కాపాడుకునే సైనికుడు ఎట్లా పనిచేస్తాడో మనం అందరం కూడా అట్లా కష్టపడి పార్టీని ఎవరు ప్రకటిస్తే వాళ్ళందరూ సంపూర్ణమైన మద్దతు తెలిపి ఒక అహర్నిశలు 14-15 రోజులు మనం హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా మనం మల్కాజ్గిరి పార్లమెంట్ పైన గడ్డ పైన మన గులాబీ జెండా ఎగరవేయవచ్చు. కేసీఆర్ గారికి కానుక ఇవ్వచ్చు. మనం కూడా ఒక 6 నెలల సమయం వేచి చూస్తే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయలేదని చెప్పేసి ఎంతోమంది నిపుణులు, మేధావులు అందరూ చెప్తూనే ఉన్నారు. సరే ఎట్లా గడుస్తున్నది, ఈ కాలం గడిస్తాం. ఎందుకంటే ఎవరు నిరాశపడలేదు, ఏం లేదు. అందరూ వివిధ స్థాయిలలో ఉన్న వాళ్ళం. ఎవరికి ఏం పని పడ్డా అందుబాటులో ఉంటాం, పనులు చేస్తాం. ఈజీగా పనులు అయిపోతే మనకు ఇబ్బంది ఏం లేదు. అదే మనోధైర్యంతో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు వెంకటేష్ అన్న. ఇప్పుడు మరి మన ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ ముద్దగోని రామ్మోహన్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మల్కాజ్గిరి పార్లమెంట్ రాబోయే రోజుల్లో ఎలక్షన్లు ఉన్న సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా అన్న పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారికి, స్థానిక శాసనసభ్యులు అన్న సుధీర్ అన్న గారికి, అలాగే ఎమ్మెల్సీ దయానంద్ అన్న గారికి, అలాగే వెంకటన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లకి, సీనియర్ నాయకులకి, మహిళా సోదరుమణులకి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం హరీష్ అన్న రావడం మనకు అందరూ కూడా బలం కూడా చేకూర్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే హరీష్ అన్న 7 అడుగు పెట్టినా కూడా విజయమే ఉంటుంది తప్ప వేరేది ఉండదు. వారి స్ఫూర్తితోటి అన్న మీకు మాటిస్తున్నాం, నేను సుధీర్ అన్న కానీ, వేదిక మీద అందరం కానీ రాబోయే రోజుల్లో మన ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితే ఎట్లయితే కష్టపడి పనిచేసినామో అంతకన్నా ఎక్కువ మెజార్టీ వచ్చేటట్టు అందరూ ఉమ్మడిగా పనిచేసి ఒక యూనిటీగా చేసి తప్పకుండా మేము మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎల్బీనగర్ కూడా గెలుపులో కీలక ఘట్టమయ్యే విధంగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే, అప్పుడు రాగానే కూడా మన దగ్గర కూడా కరెంటు లేకుండే, నీళ్లు లేకుండే, ఏం లేకున్నా కూడా మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎత్తుపరిచినట్టు అది కాలేంది ఇది కాలేంది మనం ఏడో కూడా అనలే. అవన్నీ కేసీఆర్ గారు కానీ, హరీష్ అన్న గారు ఏదో విధంగా కొత్తగా ఏర్పడే రాష్ట్రాన్ని, మన సంసారాన్ని మనమే సరిదిద్దుకొని ఒక ముందుకు తీసుకెళ్ళాం. కానీ ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినా కూడా పొద్దున్న లేస్తే ఇప్పుడు కాళేశ్వరం అట్లయింది, లేకుంటే ప్రాజెక్టులు ఇట్లయినాయి, లేకుంటే మన దళిత బంధు మేము ఇయ్యలేకపోతున్నాం, ధరణి అట్లయింది, ఈ ముచ్చట్లు చెప్పుడే తప్ప ప్రజలకు ఏం చేస్తాం, మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తాం, అది ఏం మాట్లాడలేదు. ఇంతకుముందు నేను టీవీ చూసుకుంటూ వచ్చే ముందు కూడా గంటన్నర రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అంతా పనికిమాలిన ముచ్చటనే చెప్తా ఉండు. ఏదేమన్నా కానీ నువ్వు ఒక్కొక్కటి గ్యారెంటీ చెప్పగలుగుతా, ఏమున్నా ఈ 5 ఏళ్ళే వీళ్ళు
పరిస్థితి బాగాలే కూడా మధ్యలో ఏమైనా కావచ్చు. తప్పకుండా కేసీఆర్ గారి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. హరీష్ అన్న సారథ్యంలోనే మంచి బ్రహ్మాండంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. ఎవరు ఏమనుకున్నా సరే ఎల్బీ నగర్లో మనం అంతగా యూనిటీగా పోదాం. గత ఎలక్షన్లో కూడా హరీష్ అన్న వచ్చి నాకు చెప్పగానే వారి మాట మీద సీఎం గారు కానీ హరీష్ అన్న కానీ చెప్తే ఒక మాట కూడా తప్పకుండా వారు చెప్పినట్టు చేయడం జరిగింది. అందరం కలిసి ముందుకు పోయినాం. రాబోయే రోజుల్లో అదే విధంగా నేను పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. కొద్దిగా ఆ డోర్లు కొద్దిగా ఓపెన్ చేయండి, ఎందుకంటే క్లియర్గా వినిపిస్తలేదు. కొద్దిగా డోర్లు కొద్దిగా ఓపెన్ చేసి పెట్టండి, సౌండ్ రీసౌండ్ కాకుండా వస్తుంది. కొద్దిగా డోర్లు ఓపెన్ చేసి పెట్టండి. ఇప్పుడు మన గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్సీ దయానంద గారిని మాట్లాడాల్సిందిగా ఉంటుంది. ఈనాడు ఎల్బీ నగర్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన విఠల్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మంత్రివర్యులు, ఫార్మర్ మంత్రివర్యులు హరీష్ అన్న గారికి, మరి ఎమ్మెల్యే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, మరియు మాజీ కార్పొరేటర్స్కు, డివిజన్ అధ్యక్షులకు, విచ్చేసిన సోదరిమణులకు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా విచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మనకు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో మల్కాజ్గిరి సంబంధించిన ఎల్బీ నగర్ కూడా ఏడిట్లో మన ఎల్బీ నగర్ కూడా ఉంది. మల్కాజ్గిరి ఎంపీ కాన్స్టిట్యున్సీలో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 7 కాన్స్టిట్యున్సీలో కూడా మన టీఆర్ఎస్ క్యాండిడేట్సే గెలవడం జరిగింది. అదేవిధంగా మనం చాలా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ చాలా బలంగా ఉన్నది. దగ్గర 3 లక్షల ఓట్ల పై చిలుకు మెజార్టీతోని మన కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఉందని తెలియజేస్తూ, మనం అందరం కూడా కలిసిమెలిసి రేపు వారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం కమిట్మెంట్ చేసినారో అవన్నీ కూడా ఇప్పటివరకు కూడా పబ్లిక్లో ఎవరికి ఫుల్ఫిల్ చేయడం జరగలేదు. అదేవిధంగా రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో మనం అందరం కలిసి కట్టుగా ఉండి ఎవరు క్యాండిడేట్ను అధిష్టాన వర్గం నిర్ణయించినా మనం అందరం కలిసి పనిచేసి వారిని కూడా మంచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఇక్కడ చేసిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. ధన్యవాదాలన్న దయానందన. ఇప్పుడు మన ఎల్బీ నగర్ అభివృద్ధి ప్రదాత, మరి అనునిత్యం మన ఎల్బీ నగర్ ప్రజలతో మమేకమై అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి మన సుధీరను మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు విఠల్ రెడ్డి గారు మరియు మాజీ ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారు, మరి వేదిక మీద ఉన్న పెద్దలు రామ్మోహన్ గౌడ్ గారు, మరి శాసన మండలి సభ్యులు బొగ్గారపు దయానంద్ గారు, మరియు మాజీ కార్పొరేటర్లు, మాజీ డివిజన్ ప్రెసిడెంట్లు, ప్రస్తుత డివిజన్ ప్రెసిడెంట్లు, మరియు ఉద్యమకారులు, ఇతర నాయకులకు, ముఖ్య నాయకులకు అందరికీ, మరి వేదిక మీద ఉన్న నాయకులకందరికీ, వేదిక ముందున్న నాయకులకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. మరియు రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్టి పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో ఇవాళ మన ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు ఒకవైపు, మరి హరీష్ రావు గారు ఒకవైపు ప్రతి నియోజకవర్గాన్ని చుట్టి కార్యకర్తల్ని కార్యోన్ముఖుల్ని చేద్దామన్న ఉద్దేశంతో ఈ రోజు మన ఎల్బీ నగర్కు రావడం జరిగింది. నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం. హరీష్ రావు గారికి మన ఎల్బీ నగర్ కార్యకర్తలంతగా చప్పట్లతో స్వాగతం పలకాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మంచి మెజార్టీతో కష్టపడి మరి ప్రతి ఊరు ప్రతి బస్తీ తిరిగి గెలిపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. మరి అదే స్ఫూర్తితోటి ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిని కూడా మనం గెలిపించాల్సిన అవసరం ఉందని కూడా
ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ అభ్యర్థి ఎవరనేది ఇంకా మన నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించిన తర్వాత మనం ఎవరైనా సరే ఆ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ మరి మీకందరూ కూడా తెలిసిన విషయమే. మరి కొద్ది రోజుల పరిపాలన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనకు ఎన్నైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు అన్నీ కూడా చేయలేక ఈరోజు చాలా మనకు విఫలమైపోయి మేము విఫలమైపోయినామని కప్పిపుచ్చుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్న సంగతి మీరందరూ కూడా స్పష్టంగా గమనించండి. మరి హైదరాబాదులో గడిచిన 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాల దాకా ఎక్కడ కూడా పవర్ కట్ కాలేదు. మరి 4-5 రోజు నుంచి మీరు రోజు గమనిస్తూ ఉన్నారు. రోజు అఫీషియల్గా పవర్ కట్ అయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మరి ప్రభుత్వాన్ని రేపొద్దున పోలుస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక్కరోజు 10 సంవత్సరాలు పవర్ కట్ అనేది లేనే లేదు. మరి కాంగ్రెస్ పార్టీ రాగానే ఈరోజు పవర్ పోతుందని చెప్పేసి నిజంగా ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది. మరి అది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దుష్ఫలితాలను ఇస్తుందని చెప్పేసి ఉద్దేశంతో అఫీషియల్ పవర్ కట్ పెట్టకుండా రోజు 3 నుంచి 4 సార్లు గంటన్నర పవర్ కట్ అవుతున్న సంగతి మీరు గ్రహిస్తుందా? మీ దృష్టికి వచ్చిందా అండి? రోజు 15 నిమిషాలు అప్పుడో 15 నిమిషాలు అప్పుడో 15 నిమిషాలు అట్లా తీస్తూ ఉన్నాడు. ఒక్కసారి తీస్తే తెలుస్తుంది ప్రజలకు. 15 నిమిషాలు అంటేనేమో అక్కడ ఆ గ్రిడ్లో ఇబ్బంది వచ్చింది, ఇక్కడ ఈ గ్రిడ్లో ఇబ్బంది వచ్చింది. మరి ఇంకా ఏదో రకంగా మెయింటెనెన్స్ పనుల కోసం రిపేర్ చేస్తుంది కాబట్టి ప్రజలు దాని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి దాదాపు గంటన్నర సేపు పవర్ కట్ ఫిబ్రవరి నెలలో మొదలైంది. అంటే మార్చ్ ఏప్రిల్ నెలలో మీరు ఏ విధంగా ఉంటారో సంగతి ఒక్కసారి గ్రహించాలని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటాను. మరి ఎన్నికల సందర్భంగా మన ముఖ్య నాయకులందరూ కూడా మన నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా సందర్భాల్లో చెప్పిండ్రు. కాంగ్రెస్ కు పవర్ ఇస్తే మీ పవర్ కట్ అవుతుందని కూడా చాలా సందర్భాల్లో చెప్పిండ్రు. మరి మీరు అది ప్రత్యక్షంగా ఈరోజు చూస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో అది ఇంకా తీవ్ర రూపం దాలుస్తుంది. తీవ్ర రూపం దాల్చి మీకు కనీసం 2 నుంచి 3 గంటలు కూడా పవర్ కట్ అయిపోతుంది. ఇప్పుడే అధికారులకు చెప్తున్నంట ఎట్లనో అట్లా పార్లమెంట్ ఎలక్షన్ దాకా నడపను ఆయన, దాని తర్వాత చూసుకుందామని చెప్తున్నట్ట. కానీ ఈ మోసాలని ప్రజలు తప్పనిసరిగా గ్రహిస్తారని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. మరి మొన్నటికి మొన్న మీరందరూ కూడా తెలిసిన విషయమే, మన టీఆర్ఎస్ భవన్లో మన ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు మరి ఎన్నికల సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారు ఏమేం వాగ్దానాలు చేసిండో అని వీడియో రూపకంగా స్పష్టంగా చూపెట్టడం జరిగింది. మరి ఆ వాగ్దానాలన్నీ కూడా ఈరోజు తీర్చలేక ప్రభుత్వం దివాలా తీసిందని, ప్రభుత్వంలో డబ్బులు లేవని, ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పి అనేక రకాలుగా మన బీఆర్ఎస్ పార్టీని నిందించి బదనాం చేసే కార్యక్రమానికి వాళ్ళు పూనుకున్నారు. కాబట్టి ప్రజలకందరూ కూడా తెలియజెప్పాలి. ప్రజలని మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రతి సంవత్సరం బడ్జెట్ యొక్క పుస్తకం ఉంటుంది. ఈ బడ్జెట్ పుస్తకము అందరు శాసనసభ్యులకు పంపిస్తారు. ఆ బడ్జెట్ పుస్తకంలో మన రాష్ట్ర ఆదాయం ఎంత, రాష్ట్ర ఖర్చులు ఎంత, రాష్ట్ర అప్పులు ఎంత, రాష్ట్ర అప్పులకు వడ్డీలు ఎంత కడుతున్నది, మరి వడ్డీలు పోగా మిగిలినవి ఏం అభివృద్ధి కార్యక్రమాలకు మనము వెచ్చిస్తున్నామో సంగతి స్పష్టంగా బడ్జెట్ పుస్తకాల్లో ఉంటుంది. మరి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ బడ్జెట్ పుస్తకాలు చదువుకోకుండానే చూడకుండానే హామీలు ఇచ్చిందా అని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఆ పుస్తకంలో ఏ పిల్లవాడిదైనా కానీ 10వ తరగతి పిల్లవాడిదైనా కానీ మన ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత మిగులుతుంది, ఇంకా ఏం కార్యక్రమాలు చేయొచ్చు అనే సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అలవి కాని హామీలని కేవలం ఓట్ల కోసము, గెలుపు కోసమే అడ్డగోలుగా హామీలు ఇచ్చేసేసి ఇవాళ చేయలేక మరి చేయలేనందుకు 10 చెప్పులు తీసుకొని కొడతారు రేపు ఎన్నికల్లో పోతే అనే ఉద్దేశంతో మరి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే కార్యక్రమాన్ని పెడతా ఉంది. ఈ సందర్భంగానే శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో విడుదల చేస్తే మన పార్టీ కూడా శ్వేతపత్రాన్ని 10 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్ర నిర్మాణం కోసం ఏమేం కార్యక్రమాలు చేసినాము, ఎన్ని కార్యక్రమాలు చేసినాము,
దానికి ఎంత ఖర్చు అయింది, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏడికెళ్ళి తీసుకొచ్చినామనే సంగతి స్పష్టంగా ప్రజలకు వివరించి చెప్పడం జరిగిందనే సంగతి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణం కోసం పనిచేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు. తెలంగాణ పునర్నిర్మాణం ఎప్పుడైంది? మరి కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ యొక్క వెనుకబాటుతనాన్ని ఎలుగెత్తి చాటి ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకొని తెలంగాణలో ఎక్కడ కూడా ఎండిపోయిన భూములు కనిపించదన్న ఉద్దేశంతో బృహత్తరమైన ప్రణాళికతోటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి ఇక తెలంగాణ సస్యశ్యామలం చేసింది నిజం కాదా అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాను. మరి ఇంత మంచి ఇన్ని వేల ఎకరాలకు నీళ్లు అందించి తెలంగాణను సస్యశ్యామలం చేపిస్తే మనము భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఇవాళ రెండో రాష్ట్రంగా అతి ఎక్కువ ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రం దిశగా మనము ముందుకు పోతున్నామంటే దానికి మన ప్రీతమ నాయకుడు కేసీఆర్ గారి కృషి అని చెప్పేసే సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు కరెంటుకు మీటర్లు పెట్టమని అంటున్నారు, కరెంటు బావులకు మరి మోటార్లకు మీటర్లు పెట్టాలంటున్నారు. మీటర్లు పెట్టాలంటే ఏం లేదు, ఎంత కరెంటు కాలుస్తుందో తెలవాలి, మరి అది పంటకు కాలుస్తుందా ఇంటికి కాలుస్తుందా సంగతి తెలవాలి అని చెప్పేసి మీటర్లు పెట్టే ప్రక్రియ మొదలైపోయింది. ఒక్కసారి మీటర్లు పెట్టే ప్రక్రియ మొదలైపోతే రేపు పేద రైతుల దగ్గర నువ్వు ఇంత కరెంటు కాలుస్తున్నావు తప్పనిసరిగా మరి బిల్లు కట్టని చెప్పేసి రేపు పొద్దున కొరడా జల్పించే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. కాబట్టి సోదరులారా, ఇవన్నీ కూడా ఒక సుశిక్షితమైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మనం అందరం కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని కూడా మీకు అందరూ కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి పార్లమెంట్ ఎన్నికల తర్వాత వీళ్ళ బండారం బయటపడుతుంది. ఏ ఒక్క గ్యారంటీని కూడా వీళ్ళు అందించలేరు, ప్రజలకు ఇయ్యలేరు. ఎందుకు ఇవ్వలేరంటే అలవి కాని హామీలు ఇచ్చి ఇలా బోల్తా పడే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. ప్రజలు మనం మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం మీద తిరగబడి రేపు పొద్దున మళ్ళీ అందరినీ ఇంటికి పంపించే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి పెద్దలు హరీష్ రావు గారు పిలవగానే మా నియోజకవర్గానికి వచ్చి మా కార్యకర్తలని ఒకసారి కలిసి మరి కార్యకర్తల మీటింగ్ అటెండ్ చేయాలని చెప్పి కోరగానే వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మన పార్టీ అధికారంలో రాకుండా పోయింది, మరి రాకుండా పోయినందుకు ఎక్కడ పొరపాటు జరిగినాయి, ఏం పొరపాటు జరిగినాయి అనే సంగతి సమీక్ష చేసుకున్నారు. సమీక్ష చేసుకొని మొన్న కేటీఆర్ గారు టీఆర్ఎస్ భవన్లో మీకు స్పష్టంగా చెప్పిండ్రు కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే. మరి పొరపాట్లు జరిగి యాక్సెప్ట్ చేసి అవి దిద్దుకున్నప్పుడే ఖచ్చితంగా మన యొక్క పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయమని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. 39 సీట్లు అంటే తక్కువ సీట్లేం కాదు. బలమైన ప్రతిపక్షం ఉన్నది. ఈ బలమైన ప్రతిపక్షాన్ని తట్టుకొని నిలబడే శక్తి రేవంత్ రెడ్డికి ఉందా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం ఈ సందర్భంగా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అధికారం దూరం చేసినందుకు తప్పనిసరిగా ఆలోచన చేస్తారు. మేము ఎందుకైనా దూరం చేస్తున్నాం ఆయన కళ్ళబొల్లి మాటలు నమ్మి మేము దూరం చేసుకున్నాము, మళ్ళీ ఇదే ప్రభుత్వం మాకు కావాలని చెప్పి కోరుకునే రోజు అతి దగ్గరలోనే ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరొకసారి మరి అందరూ బీఆర్ఎస్ పార్టీ పేరున ఉద్యమకారులకు మహిళా సోదరిమణులకు మరి నాయకులకు అందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ యొక్క మల్కాజ్గిరి గడ్డ మీద ఎగిరేయాలని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్నట్టు మరి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు మరి పార్టీ ఎక్కడైనా ఇబ్బందులలో ఉంటే ట్రబుల్ షూటర్ అన్న ట్రబుల్ షూటర్ అన్న కాదంటాడు కానీ అన్న ట్రబుల్ షూటర్ మన పార్టీకి. ఎక్కడ ఏ ఇబ్బంది పార్టీకి వచ్చినా దానికి వచ్చినా అన్న నెరవేర్చే అన్న మన పార్టీకి. మరి అటువంటి వారిని సాధారణంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. సౌండ్ మీకు క్లియరే ఉన్నా అది కింద మాకు క్లియర్ లేదు. మీకు క్లియర్ ఉందా? కొద్దిగా సౌండ్ తక్కువ పెట్టిబిడ్డ. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ. మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు విఠల్ రెడ్డి గారు,
గౌరవ శాసనసభ్యులు పెద్దలు సుధీర్ రెడ్డి గారికి, గౌరవనీయులు రామ్మోహన్ గౌడ్ గారికి, గౌరవనీయులు వెంకటేష్ గౌడ్ గారికి, మా శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు దయానందన్న గారికి, మరి ఇంకో రామ్మోహన్ గౌడ్, చాలా మంది ఉన్నారు. వేదిక మీద ఉన్న మాజీ కార్పొరేటర్లకు, మా మహిళా నాయకులకు, వేదిక మీద ఉన్న పార్టీ సీనియర్ నాయకులకు, ఉద్యమకారులకు, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, జర్నలిస్టులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. కొంచెం 6కి పెట్టుకుంటే బాగుండే మీటింగ్, కానీ నేనే కేసీఆర్ గారి దగ్గర నాకు మీటింగ్ ఉంది 4కి పెట్టమని చెప్పాల్సి వచ్చింది. ఇది జరిగే ఆదివారం అయినట్టున్నది. సరే, ఏది ఏమైనా ఇవాళ మీరు నిజంగా గొప్పవాళ్ళు. ఎల్బీ నగర్ కార్యకర్తలు, ఉద్యమకారులు అందరూ కలిసి ఇలా బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించిన మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మన పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఉగాది నాడు మనం పచ్చడి తాగుతామా? ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఉగాది పచ్చడి లాగుంది ఎల్బీ నగర్లో. ఎందుకంటే సుధీర్ అన్న గెలిచిండు, తీపి ఉన్నది, కానీ అయ్యో కేసీఆర్ లేడు, మన ప్రభుత్వం లేదనే చేదు ఉన్నది. ఉగాది పచ్చడి తీపి చేదు కలయికలతో ఉండేట్టు ఇవాళ మన పరిస్థితి కూడా అట్లయిపోయింది. బట్ ఏది ఏమైనా ఉగాది పచ్చడి చాలా శ్రేష్టమైనటువంటిది. అట్లే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంటుంది, ఎవ్వరం రందిపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే మనం కార్యకర్తలుగా, ఉద్యమకారులుగా అందరం కలిసిమెలిసి ముందుకు పోవాలి. నిజానికి జంట నగరాల ప్రజలు, పట్టణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టిండ్రు, అన్ని సీట్లు గెలిచినాం. కానీ గ్రామీణ ప్రాంతాల్లోనే కొంత మనకు ఇబ్బంది జరిగింది. సరే, దాని మీద పార్టీ సమీక్ష చేసింది. ఏం జరిగింది అంటే చెప్పినారు, కొన్ని సూచనలు వచ్చినాయి. అరే బంధులు పెట్టిండ్రన్న, ఈ దళిత బంధు, బీసీ బంధు కొంత మా ఊర్లలో పరిశాన్ చేసింది, లేకపోతే రుణమాఫీ మొత్తం అయ్యేది ఉండే, ఇండ్లు జల్ది ఇచ్చేది ఉండే, ఇట్లా కొన్ని మంచి సూచనలు అయితే వచ్చినాయి. సరే, తప్పకుండా ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మన ఇంట్లోనే ఒక కుటుంబంలో ఏదైనా పొరపాటు జరిగితే పెద్దలను కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, సరి చేసుకుంటాం, ముందుకు పోతాం. అట్లే ఒక రాజకీయ పార్టీ కూడా అన్ని కూడా ఆలోచన చేసుకోవాలి. చేసుకోవడమే ఒప్పు, చేసుకోకపోతే తప్పు కదా. అందులో మనమే మొహమాట పడాల్సిన అవసరం లేదు. నిజానికి ఒక రాజకీయ పార్టీకి ఎప్పుడు విజయాలే ఉండవు. డెఫినెట్గా విజయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి, పూల బాటలు ఉంటాయి, ముళ్ళ బాటలు ఉంటాయి. ఇవేమీ మన బీఆర్ఎస్ పార్టీకి కొత్త కూడా కాదు. పార్టీ పెట్టినాడు మనం సిద్దిపేటలో అద్భుతమైన విజయం సాధించిన ఉప ఎన్నికలో, మెదక్లో పోతే ఓడిపోయినాం 2వ ఉప ఎన్నికలో. అట్లనే 2004లో కేంద్రంలో చేరినాం, రాష్ట్రంలో చేరినాం. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే రాజీనామాలు చేసి మళ్ళా ఉద్యమాలు చేసినాం. 2009లో తెలుగుదేశంతో కలిసినాం, అనుకున్న ఫలితాలు రాలే. అంత మాత్రాన మనమేమీ అయ్యో రాలేదు అని ఆగిపోలేదు, రాలేదు అని కుంగిపోలేదు, అయ్యో భవిష్యత్తు లేదు అని బాధపడలేదు. ధైర్యంగా కొట్లాడినాం, ముంగడికి పోయినాం, తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించినాం. అట్లనే ఇప్పుడు కూడా అయ్యో ఓడిపోయినామని బాధపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా భవిష్యత్తు మళ్ళీ మన బీఆర్ఎస్కే ఉంటుంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఓ స్పీడ్ బ్రేకర్ వస్తే బండి స్లో అవుతుంది, దాటంగానే మళ్ళీ పికప్ అందుకొని వేగంగా ముందుకు సాగుతుంది. అట్లే మనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇలా వాళ్ళు చాలా అబద్ధాలు మాట్లాడినారు. అరే రే ఒక్కటి కాదు, మన తెలంగాణలో సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా జుట్టేస్తుందట. ఇలా కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు అట్లా జుట్టొచ్చినాయి కొద్దిగా. కాకపోతే పట్టణ ప్రజలు తెలివైన వాళ్ళు, విజ్ఞత కలిగిన వాళ్ళు, మీలాంటి మంచి కార్యకర్తలు ఉన్నారు, మీరు అన్ని అర్థం చేయించే ప్రయత్నం చేసిండ్రు. వీళ్ళు ఏం చెప్పిన వాళ్ళు ఒక అబద్ధం కాదుగా, మన మీద దుష్ప్రచారం చేసిండ్రు, ప్రజలకు కూడా అడ్డగోలు హామీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎప్పుడైనా మేము ఆ హామీల గురించి అడిగినామనుకో, అరే మీరు తొందరపడబట్టిరేందే, ఇప్పుడే అడుగుతారా, మేము మొన్ననే వస్తే అంటుండ్రు. మరి మీరే కదా డేట్లు పెట్టింది. ఎవరు పెట్టిండ్రు డేట్లు? ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు పేపర్లల్లా. ఎలక్షన్ల ముంగట హస్తం గుర్తుకు ఓటేయిండ్రి, ఫిబ్రవరి 1వ తారీఖు నాడు
మేము గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తామని ఫుల్ పేజ్ యాడ్ లేచిందా లేదా? మరి మొన్ననే ఫిబ్రవరి 1వ తారీఖు పోయింది. ఎక్కడున్నది గ్రూప్ 1 నోటిఫికేషన్? పాపం నమ్మి మోసం చేసిన వాళ్లకు ఇవాళ నమ్మి ఓట్లు వేసిన వాళ్లకు మీరు మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని మాటలు చెప్పిండ్రు. ఒక ముసలవని పట్టుకొని అవ్వాని పెన్షన్ ఎంత అని అడిగిండ్రు. 2000 వస్తుంది బిడ్డ అంటే ఇగో మళ్ళా నెల డిసెంబర్లో మా కాంగ్రెస్ వస్తుంది మీకు 4000 పెన్షన్ ఇస్తుంది అన్నారు. డిసెంబర్ వాయే, జనవరి వాయే, ఫిబ్రవరికి వచ్చే 4000 కాదు కదా, ఉన్న 2000 కూడా దిక్కులేదు. మొన్న ఎవరో చెప్తున్నారు నిన్న పోతే నాకు, జనవరి నెలలో ఆ వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఎయిడ్స్ పేషెంట్లకు ఇచ్చేటువంటి ఆ 2000 పెన్షనే పడలేదట జనవరిలో. జనవరి నెల పెన్షన్ ఆగిపోయింది. మీరు 4000 ఇస్తామన్నారు. 4000 దేవుడేరు కానీ ఉన్న 2000 పడని పరిస్థితి వచ్చింది ఇలా కాంగ్రెస్ హయాంలో. ఆ రకంగా ఎన్ని చెప్పినారు. రైతు బంధు, అరే మేమొస్తే 15,000, బీఆర్ఎస్ వస్తే 10,000 అని చెప్పిండ్రు. మరి ఇలా మీరు వచ్చిండ్రు ఏవి 10,000? 10,000 లేవు, 15,000 లేవు, పాత 10,000 కూడా లేవు. పడుతున్నాయా రైతు బంధు? ఇవాళ రైతులందరూ కళ్ళలో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. ఇవాళ 3 ఎకరాల దాకా కూడా ఇంకా ఇప్పటికీ రైతు బంధు పడని పరిస్థితి వచ్చింది. ఈ రకంగా అనేక విషయాలు. వాటిని అమ్ముకోకుండా మేము వస్తున్నాం, రాగానే బోనస్ ఇస్తాము అని చెప్పిండ్రు. ఇక బ్యాంకులో పోయి అప్పులు తెచ్చుకోండి, డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయలు అప్పు మాఫీ చేస్తామని చెప్పిండ్రు. మరి డిసెంబర్ 9 పోయి జనవరి 9 అయింది. జనవరి 9 పోయి రేపో మాపో ఫిబ్రవరి 9 రావట్టే. 2 లక్షల రుణమాఫీ అంటే మీరే డేట్లు పెట్టింది. ఇవాళ మేము తొందరపడతలేం. మీరు ప్రజలకు డేట్లు పెట్టి బాండ్ పేపర్లు రాసిచ్చారు. ఇంకా వీళ్ళ నమ్మకపోతే బాండ్ పేపర్ ఎవరు రాసిస్తారు? నమ్మకం కుదరకపోతే బాండ్ రాసిస్తారు, నోటరీ రాసిస్తారు. వీళ్ళు లాస్ట్కు తెలంగాణ ప్రజలకు నోటరీలు ఇచ్చిండ్రు, బాండ్ పేపర్లు ఇచ్చి ఇక మా మాట అంటే మాటే అని చెప్పి ప్రజల్ని నమ్మించేటట్టు చేసి ఇవాళ మోసం చేసిన పరిస్థితి ఉంది. ఊర్లలో పోయి 2 లక్షల రుణమాఫీ మేము చేస్తూనే ఉన్నాం డిసెంబర్ 9 అంటే ఎవరైనా కొద్దిగా ఆశపడతారు కదా. మరి ఏమైపోయారు 2 లక్షల రుణమాఫీ? ఏకకాలంలో చేస్తామని బాండ్ పేపర్లు ఇస్తుంది, నోటరీలు రాసిస్తుంది. ఇవాళ మాట తప్పినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని మనం అడిగితే ఏమంటారు? అరే మీరు తొందరపడుతున్నారేంది అని పడుతుంది. మరి ఎవరు చెప్పమందా నేను బాండ్ పేపర్లు రాసిచ్చి 9 తారీఖు చేస్తామని చెప్పింది మీరు కాదా? డిసెంబర్ నెలలో ఉచిత కరెంటు స్టార్ట్ అవుతుంది, మా సోనీ అమ్మనే మీ కరెంటు బిల్లు కడుతుంది అంటారు. మరి డిసెంబర్ పోయి ఫిబ్రవరి వచ్చే ఈ బిల్లు ఎవరు కట్టాలి? ఇప్పుడు మరి బిల్లులన్నీ సోనియా గాంధీకి పంపిద్దాం. మరి మనం పోస్ట్లా కట్టమని చెప్పుదాం. చెప్పలేదా రేవంత్ రెడ్డి? మా సోనియా గాంధీ కడుతుంది అన్నాడు. మరి ఇలా ఫిబ్రవరి నెల వచ్చినా కరెంటు వాళ్ళు వచ్చి ముక్కు విండి బిల్లు వసూలు చేస్తూ ఉన్నారు. అంటే ఈ రకంగా అనేక దుష్ప్రచారాలు చేసిండ్రు. ఇలా అద్భుతమైన సెక్రటరియట్ కట్టిండు మన కేసీఆర్. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిండు మన కేసీఆర్. అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు మన కేసీఆర్. హైదరాబాద్ లో ఇటు చూసినా ఫ్లైఓవర్లు కట్టి ట్రాఫిక్ జాములు లేకుండా చేసిండు మన కేసీఆర్. ప్రగతి భవన్ కూడా కట్టిండు మన కేసీఆర్. ఎన్ని అబద్ధాలు ఆడిండ్రు వీళ్ళు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడే అన్నాడు, ఇక ప్రగతి భవన్ లో 150 బెడ్రూమ్లు ఉన్నాయన్నాడు, స్విమ్మింగ్ పూల్ ఉన్నదన్నాడు. ఇట్లా కట్టిండ్రు అట్లా కట్టిండ్రు అని ఆ రోజు మన మీద బురద చల్లిండ్రు. మొన్న నేను అసెంబ్లీలో పట్టుకొని గట్టిగా అడిగిన, అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు నువ్వే పోయి ప్రగతి భవన్లు ఉంటున్నావు కదా, ఇప్పుడు చెప్పవా ఇప్పుడు ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో ప్రజలకు సమాధానం చెప్పు, ఈ అసెంబ్లీ వేదికగా నిన్ను అడుగుతున్నా అన్న. నోరిప్పితే ఒట్టు తలకాయ కిందకేసుకొని నవ్వుతున్నాడు. ఇక మరి చెప్పాలి కదా 150 ఉంటే, చెప్పాలి కదా స్విమ్మింగ్ పూల్ ఉంటే. అంటే ఎన్ని దుష్ప్రచారాలు చేసిందంటే బట్టగాల్చి మీదేసినట్టు చేసి రాజకీయంగా లబ్ధి పొందిండ్రు. బాధ కలిగేది ఏంటంటే ఎవడన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే అబద్ధాలు ఆడతాడు, ఏదో గెలవాలని మాట్లాడతాడు. కానీ వీడు అధికారంలోకి వచ్చినాక కూడా అబద్ధాలే. కనీసం నేను మిమ్మల్ని ఏమంటున్నా, ఇలా గెలిచిండ్రు, ఏదో ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిండ్రు, నిజాయితీగా పాలించండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అది ఇలా చేతగానటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీది. వాళ్ళకి అర్థమైపోయింది, మేము ఇక ఇది ఇచ్చేటట్లేమో మాది కాదు అని వాళ్ళకి అర్థమైంది. అందుకే ఈ మధ్య కొత్త డ్రామా స్టార్ట్ చేసిండ్రు. ఏంటిది విన్నారా మీరు? 17కు 17 ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. ఈ దేశంలో ఎవరినైనా చెప్తాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడే. మొన్ననే చెప్పిండు ఆమె ఎవరు, మమతమ్మ గారు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు చెప్పింది మొన్న ఎక్కడనో,
అరే మీ కాంగ్రెస్ పార్టీలు బాగా ఎగుతురు దుంకుతురు, మీ ముఖానికి 40 సీట్లు తెచ్చుకోండి ఎంపీలు చాలు అన్నది. మీకు 40 సీట్లన్నీ వస్తాయా అన్నది మమతా బెనర్జీ గారు. అంటే 40 సీట్లు రాని కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వస్తుందా? అసలు మీ ఇండియా కూటమి రోజు ఇసుకపోతుంది, పేకమేడలాగా కూలిపోయింది. ఆయన నితీష్ వెళ్ళిపోయిండు, కేజ్రీవాల్ వెళ్ళిపోయిండు, మమతా బెనర్జీ వెళ్ళిపోయింది, సిపిఎం పార్టీ వెళ్ళిపోయింది. అసలు ఎవడన్నా ఉన్నాడా మీ ఇండియా కూటమిలా? మరి ఆడికెళ్ళి అధికారంలోకి వస్తారు మీరు? అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మెల్లగా తయారు చేస్తుండిగా. ఆయనకు కూడా అర్థమైంది ఇండియా కూటమి రాదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు. అందుకే చిన్నగా ఇప్పుడు ఒక వంట వండుతున్నాడు. ఏమని? అరే ఢిల్లీలో మా గవర్నమెంట్ వస్తుంది అనుకున్నాం, రాలేదు, ఇక ఈ 6 గ్యారెంటీలు మాకు చేత కాదు అని చేతులు లేపనీకో కొత్త వంటకం స్టార్ట్ చేస్తా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి. నిజంగా నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట నిజమైతే ఈ పార్లమెంట్ ఎన్నికల్లోపు మా అవ్వ తాతలకు 4000 పెన్షన్ ఇచ్చి నువ్వు ఓట్లు అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా నీ మాట మీద ఉండేవానివైతే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు మా అక్క చెల్లెలకు నెలకు 2500 రూపాయలు బ్యాంకులలో వేసి నువ్వు ఓటు అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు మాట మీద ఉండేవాడివైతే డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు. ఆ రుణమాఫీ చేసినాకనే మా రైతుల ఓటు అడగాలని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీకు నిజాయితీ ఉంటే నువ్వు మాట మీద నిలబడు, కానీ అన్ని జూటా మాటలు మాట్లాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది, అలవాటైపోయింది. ఇవాళ మార్పు అన్నారు. ఏమైనా మార్పు వచ్చినా అదే 2 నెలల్లో వచ్చింది, కొద్దిగంత మార్పు వచ్చింది. 6 లక్షల మంది ఆటో కార్మికులను రోడ్డు మీద వేసిండ్రు. 6 లక్షల మంది ఆటో కార్మికుల జీవితాలు మాత్రం ఆగం చేసి ఇలా మార్పు అయితే తెచ్చిండ్రు మీరు. ఇలా ఇప్పటికి 12 మంది ఆటో రిక్షా కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రగతి భవన్ ముందు పోయి ఆటోను తగలబెట్టినటువంటి పరిస్థితి మనం టీవీలో చూస్తే బాధ కలుగుతా ఉంది. మార్పు వచ్చింది. మా సుధీర్ అన్న చెప్పినట్టు ఊర్ల పన్ను అయితే రోజుకు వ్యవసాయానికి 8 గంటల కరెంటు తీసేస్తుండ్రు. పట్టణాలలో అప్రకటితమైన కరెంటు కోతలు, అర్ధగంట గంట కరెంటు పోగానే కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది అంటారు పబ్లిక్. ఒక స్కూల్లో అమ్మాయి అన్నదట మొన్న ఒక రోజు స్కూల్ అయితా ఉంటే 9వ తరగతి అమ్మాయి, ఆయన టీచర్ పాఠం చెప్తుందట, కరెంటు పోయిందట. ఆ అమ్మాయి ధన్మన్ అన్నదట, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అంటుందట. 9వ తరగతి అమ్మాయి లాస్ట్కు. ఇవాళ కరెంటు కోతలు, ఇవాళ మార్పు వచ్చింది, కరెంటు కోతల్లో మార్పు వచ్చింది. అదేవిధంగా రైతు బంధు కేసీఆర్ గారు ఆనాడు కేసీఆర్ గారు సకాలములో రైతు బంధు డబ్బులు ఇచ్చిండు, రైతుల్ని కాపాడుకున్నాడు కేసీఆర్. కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఫిబ్రవరి నెల వచ్చినా ఇప్పటిదాకా రైతు బంధు పడ్డటువంటి పరిస్థితి లేదు. అసలు ఎప్పుడన్నా ఫిబ్రవరి దాకా రైతు బంధు పడకుండా ఉన్నదా 10 ఏళ్ల కేసీఆర్ గవర్నమెంట్లా? అంటే మీరు రైతు బంధు విషయంలో ఇవాళ మార్పు తీసుకొచ్చినారు. అదేవిధంగా ఈరోజు కేఆర్ఎంబి ప్రాజెక్టులు ఇవాళ ముఖ్యంగా మన హైదరాబాద్కు చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ప్రభుత్వం ఇవాళ కూడా మళ్ళీ ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడింది ఆయన. ఏంది కేఆర్ఎంబి ప్రాజెక్టులు అంటే ఏంది? శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ మన కృష్ణా బేసిన్ మీద ఉన్న ప్రాజెక్టు అవుట్లెట్స్ను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం. 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం ఏ రోజు కూడా వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినా మనం కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. మేము ఒకటే చెప్పినాం, మాకు 50% వాటా ఇవ్వండి, శ్రీశైలంను ప్లానింగ్ కమిషన్ చెప్పినట్టుగా దాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించండి, మా డ్రింకింగ్ వాటర్లో 20% మాత్రమే మీరు లెక్కగట్టండి అని ఇట్లా మనం అనేక షరతులు కేంద్ర ప్రభుత్వానికి పెట్టాం. కానీ కేంద్రం ఒప్పుకోలేదు. ఆ రోజు ఒప్పుకోలేదు కనుక మనము ఆ కేఆర్ఎంబికి మన ప్రాజెక్టులు మనం అప్పచెప్పలేదు. కానీ 2 నెలలు కాలే వీళ్ళ గవర్నమెంట్ వచ్చి, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది, రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టి ఆయనతో పోయినరు, మా ప్రాజెక్టులన్నీ మీకు అప్పచెప్తామని సంతకాలు పెట్టి వచ్చిండ్రు. ఈ విషయం మేము గట్టిగా అడిగితే ఏమంటాడు, లేదు 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 అని మన మీద బురద జల్లే ప్రయత్నం. అన్ని చిల్లర మాటలు, పసలేని మాటలు.
ఆయన దగ్గర విషయం లేదు కనుక విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏమంటాడు, అసలు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోనే కేఆర్ఎంబి ప్రాజెక్టులు అప్పజెప్పాలని ఉంది. ఆ రోజు బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్ ఎంపీగా ఉన్నాడు, ఇది కేసీఆర్దే బాధ్యత. ఎంత తలకాయలేని మాటలు, ఎంత అతి తెలివి మాటలు. ఆ రోజు అధికారంలో ఉన్నది ఎవరు? ఆ బిల్లు పెట్టింది ఎవరు? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కాదా? బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ బిల్లును తయారు చేసింది జైపాల్ రెడ్డి గారు, జయరాం రమేష్ గారు. బిల్లు పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇద్దరు ఎంపీలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ బిల్లును ఆమోదించిండని చెప్పి నీ అతి తెలివి మాటలు ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా? నువ్వేమన్నావు మొన్నటిదాకా? మేము ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో తెలంగాణ కరెంటు తక్కువ ఉందని మా జైపాల్ రెడ్డి గారే ఈ బిల్లులో తెలంగాణ కోసం కరెంటు ఎక్కువ పెట్టిండు అని గొప్పలు చెప్పినావు కదా. మరి కరెంట్ ఇచ్చిన ఘనత జైపాల్ రెడ్డిది అయితే కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పిన ఘనత కూడా జైపాల్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. నీ అతి తెలివి బంద్ చేయి, నిజంగా న్యాయం మాట్లాడు. రాజకీయాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇలా నువ్వు రాష్ట్ర ప్రయోజనాలను ఫలంగా పెట్టినావు. నీకు అర్థం కాక, ఆలోచన లేక ఆగమాగమై ప్రాజెక్టులు అప్పచెప్పి రేపు హైదరాబాద్కు మంచినీళ్లు లేకుండా చేస్తా ఉన్నావు. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీరు, త్రాగునీరు కూడా దొరకని పరిస్థితి తెచ్చినావు. ఇవాళ నువ్వు ఒక్క తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ 100 అబద్ధాలు మాట్లాడే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడతాడు. అసలు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక్కనాడన్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గురించి మాట్లాడినావా? మేం కొట్లాడినాం. ఆనాడు తెలంగాణకు అన్యాయం అవుతుందని పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి రాయలసీమకు నీళ్లు తీసుకుపోతుంటే 30 రోజులు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని స్తంభింపజేసింది టీఆర్ఎస్ పార్టీ. మేం కొట్లాడినాం పోడియంలోకి పోయి. ఆనాడు మా మంత్రి పదవులు ఒక్క ఏడాదికే రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో మంత్రులుగా ఉన్న నేను గాని, నాయన్ నరసింహారెడ్డి గారు గాని మా తెలంగాణకు అన్యాయం చేసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఉండమని ఒక ఏడాదికే మంత్రి పదవులను గడ్డిపోచల్లాగా మీ కాంగ్రెస్ ముఖం మీద విసిరేసి బయటకు పోయిన వాళ్ళం మేము. పోతిరెడ్డిపాడును అడ్డుకోవడానికి కృషి చేసింది మేము. నువ్వు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉండి పెదవులు మూసుకున్న రేవంత్ రెడ్డి, నువ్వా మా గురించి విమర్శించేది? సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పట్టదు అన్నట్టు అది నీ మీదనే పట్టదు రేవంత్ రెడ్డి గారు. ఒకసారి నీ ఈపు చూసుకో, వెనుకకు చూసుకొని మాట్లాడు అని చెప్పి నేను ఆయనను కోరుతా ఉన్నా. ఇవాళ ఏమైపోయిందంటే ఆయన పరిస్థితి ఎంతసేపు చిల్లర మాటలు, సబ్జెక్టు లేక చౌకబారి మాటలు. ఆయన ఇవాళ పొద్దున ఓ మీటింగ్ పోయిండు. వెంకయ్య నాయుడు గారికి వారికి పద్మవిభూషణ్ అవార్డు వస్తే సన్మానానికి పోయింది. ఏం చెప్పిండు వెంకయ్య నాయుడు గారు? రేవంత్ రెడ్డికి హితవు పలికిండు. రాజకీయాల్లో కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, రాజకీయాల్లో గౌరవం పెరిగేటట్టు, ప్రతిష్ట పెరిగేటట్టు మాట్లాడాలని పొద్దుగాల చెప్పిండు. మధ్యాహ్నం వచ్చిండు సెక్రటరియట్లో మళ్ళీ అన్ని చిల్లర మాటలు మాట్లాడుతుండు, అసభ్యకరంగా మాట్లాడుతుండు. అసలు చిన్నపిల్లలు ఎవరన్నా టీవీ చూస్తే రాజకీయాలంటేనే వాళ్ళకు మరి అసహ్యం కలిగే విధంగా ఇవాళ ఈయన భాష ఉన్నది. నువ్వు ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు, హుందాగా ఉండు, విషయం మీద మాట్లాడు, చర్చ పెట్టు అసెంబ్లీలో. ఇవాళ ఏదో అసెంబ్లీలో చర్చ పెట్ట మాట్లాడు. ఎస్ వీఆర్ రెడీ, నువ్వు ఎప్పుడు పెట్టావో పెట్టు, నీ దిమ్మదిరేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ. గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే మేం ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ. బట్ మేము అట్లా పారిపోం, నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం. మేము తయారుగా ఉన్నాం. నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇలా వాళ్ళకి ఏమైపోయిందంటే నోటికొచ్చినట్టు మాట్లాడు. ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే ఎట్లా మాట్లాడినరో ఇలా అధికారంలో ఉంటే కూడా అదే మాట్లాడుతుంది. వాళ్ళు చేయాల్సిందేంది? వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలి. అది చెయ్యచేతగాక, అది చెయ్యడానికి అవకాశం లేక ఇవాళ మన మీద విరుచుకపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు మాట ఇయ్యలే, డిసెంబర్లో 4,000 పెన్షన్ ఇస్తామన్నది మీరు కాదా? డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నది మీరు కాదా? రాగానే 15,000 రైతు బంధు ఇస్తామని మాట తప్పింది మీరు కాదా?
రాగానే వడ్లకు 500 బోనస్ ఇస్తామని మాట తప్పింది మీరు కాదా? ఇవాళ మాట తప్పింది మీరు. అది చేతగాక ఇవాళ ఏదో ఏమంటారు చూడు, ఓడలేక ఆడలేక ఓడ మధ్యలో కొట్టిందని ఒక సామెత ఉంటుంది. ఆ రకంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఇవాళ మీరు పరిపాలన చేతగాని పరిస్థితి ఉన్నది. బట్ అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయితే ఇంకా ఆయనతో చేతులు ఎత్తాడు. మా సుధీర్ అన్న అన్నట్టు ఇప్పుడైతే రోజుకు గంట 2 గంటలు అర్ధగంట తీస్తున్నారు కరెంటు, కానీ రేపు పార్లమెంట్ తర్వాత ఆయనతో కోతలు పెట్టారు వీళ్ళు. పల్లెటూరులో పొన్న రైతులకైతే 8 గంటలు కోత పెట్టిండ్రు. మనం ప్రజలకు మనం జాగ్రత్తగా చెప్పాలి. డెఫినెట్గా ఢిల్లీలో కాంగ్రెస్ గెలిచేది లేదు. మనము ఈ మల్కాజ్గిరి ఎంపీ కూడా ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అయ్యో ఏమవుతుందని మనం అనుకోవద్దు. మనం రేపు ఢిల్లీలో తెలంగాణ గలం విప్పాలన్నా, ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలన్నా మనం ఎంపీ సీట్ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు మనకు ఎంపీకి కూడా 5 కోట్ల ఫండ్స్ ఉంటాయి. మన కార్యకర్తలకు ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉన్నా, ఏదన్నా మీరు ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ఉన్నా మనం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అందువల్ల 7 ఎమ్మెల్యేలు మనమే ఉన్నాం, కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు. సుధీర్ అన్న కోసం ఎంత కష్టపడ్డారో, సుధీర్ రెడ్డి గారి గెలుపు కోసం అందరూ కలిసి ఏ రకంగా మీరు ప్రయత్నం చేసిండ్రో, రేపు మల్కాజ్గిరి ఎంపీ సీట్ కోసం కూడా మనందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనకు చాలా ముఖ్యమైనటువంటిది, మన భవిష్యత్తు. దీని తర్వాత వెంటనే ఏమవుతుంది, మీకు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి, కార్పొరేటర్ ఎన్నికలు. ఇలా ఇంకో మంచి ఉదాహరణ చెప్పి నేను ముగిస్తే ఎక్కువ టైం తీసుకోను. మనకు జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఏమైంది, ఇదే బీజేపీ వాళ్ళు వచ్చి మన ఎల్బీ నగర్లో మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్, కారు పోతే కారు, ఇల్లు పోతే ఇల్లు, గుండు పోతే గుండు, బండి పోతే బండి అన్నారు. అంటే ప్రజలు నమ్మిండ్రు, వాళ్ళకి గెలిపించిండ్రు. గెలిచినకేమైనా వచ్చింది, ఆ బండి రాలే, గుండు రాలే. తర్వాత బండకేసి కొడితే హైదరాబాద్లో ఒక్క సీటు గెలవని పరిస్థితి ఇలా బీజేపీది మీరు చూసిండ్రు. రేపు కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గంతే. ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు, ఇక 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు, అక్క చెల్లెళ్లకు 2,500, 4,000 ఆసర పెన్షను, తులం బంగారము, ఇవన్నీ ఇస్తారని ఇలా ఓట్లేసిండ్రు. రేపు ఇవి రాలేదనుకో, మొన్న బీజేపీని ఎట్లా బండకేసి కొట్టినరో రేపు కాంగ్రెస్ పార్టీని కూడా అదే విధంగా బండకేసి కొట్టే రోజులు దగ్గరలోనే ఉంటాయి. అది రేపు మీ కార్పొరేట్ ఎన్నికల్లో మీకు లాభం అవుతుంది. రేపు మీరు కార్పొరేటర్లు గెలవగలుగుతారు ఈజీగా. ఇంకో ఏడాది 2 ఏళ్ల టైం ఉన్నది మనకు. అప్పటి వరకు వీళ్ళ సంగతి అంతా బయట పడదా? రేపు ఏ ముఖం పెట్టుకొని వస్తారు వీళ్ళు? తులం బంగారం ఇవ్వకుండా, 2,500 ఇవ్వకుండా, 4,000 పెన్షన్ ఇవ్వకుండా గల్లీలకు వస్తారా వీళ్ళు? రాణిస్తారా ప్రజలు వీళ్ళను? ఆ రోజు కూడా ఎక్కువ దూరం ఏం లేదు. అందువల్ల భవిష్యత్తు తప్పకుండా మనకే ఉంటుంది. ఈ టైంలో కొంచెం మనం ఇంకా గట్టిగా పనిచేయాలి, పట్టుదలతో పనిచేయాలి. మనం బౌన్స్ బ్యాక్ అయ్యేటట్టుగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం గట్టిగా ప్రయత్నం చేయాలి. బీజేపీ వాళ్ళు కూడా వస్తున్నారు, అక్షింతలు తెస్తున్నారు, తప్పకుండా తీసుకుంటాం. మనం కాదా రాముని భక్తులం? మనం అందరం రాముడి భక్తులమే. మన కేసీఆర్ కూడా అద్భుతంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కట్టలేదా? యజ్ఞం చేయలేదా? హోమం చేయలేదా? కానీ మనం దాన్ని రాజకీయాలకు వాడుకోలేదు. దేవుడు అంటే అత్యంత పవిత్రమైనటువంటిది. దేవుడి దగ్గర పార్టీలు ఉండవు, రాజకీయాలు ఉండయి. దేవుడు అందరికీ సమానమే. మనం కూడా దేవుడిని పూజిస్తాం, దేవాలయాలు నిర్మించాం, యజ్ఞ హోమాలు చేసినాం, కానీ ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. మనం రాజకీయం డిఫరెంట్, దేవుడు అందరికీ సమానం, దేవుడు అందరివాడు. అందువల్ల మనం దేవుడి గురించి ఎప్పుడు రాజకీయాలు చేయలేం మనం. అందువల్ల మనము తప్పకుండా రాముణ్ణి పూజిస్తాం, రాముణ్ణి ఆరాధిస్తాం, కానీ అంత మాత్రాన రాజకీయాలు మాత్రం ఒప్పుకోం. డెఫినెట్గా రేపు వాళ్ళకు కూడా మనం చైతన్యం తేవాలి. రేపు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, రాష్ట్ర హక్కులు కాపాడబడాలంటే, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే, ఈ కాంగ్రెస్ మెడలు వంచి హామీలు అమలు జరగాలంటే మన బీఆర్ఎస్ పార్టీ గెలవాలి అని చెప్పి మీరందరూ కూడా ప్రజల్లో ఎక్కడికక్కడ చర్చ పెట్టండి. కొంతమంది అంటుండొచ్చు, అన్నా మీరు ఢిల్లీలో మీ గవర్నమెంట్ లేదు, రాష్ట్రంలో లేదు కదా అని మాట్లాడతారు. గల్లీలు ఎవడున్నా, ఢిల్లీలో ఎవడున్నా ఈ తెలంగాణ కోసం పోరాడేటోడు బీఆర్ఎస్ ఓడే, ఈ తెలంగాణ కోసం గొంతు విప్పేటోడు బీఆర్ఎస్ ఓడే, అందుకే బీఆర్ఎస్ గెలవాలి అనే విషయాన్ని కూడా మనం వాకింగ్ లో గాని, కిట్టి పార్టీల్లో గాని, ఫంక్షన్లలో గాని, మీటింగుల్లో గాని, కాలనీ మీటింగ్ గాని, అపార్ట్మెంట్ మీటింగ్ గాని, గేటెడ్ కమ్యూనిటీ మీటింగ్ గాని, అన్ని చోట్ల కూడా చర్చ పెట్టాల్సిందే.
మనం గెలిస్తేనే ఈ హైదరాబాద్ భద్రంగా ఉంటుంది, ఈ హైదరాబాద్ అభివృద్ధి కొనసాగుతుంది, ఈ తెలంగాణ ప్రయోజనాల కోసం మనం పోరాడతాం అనేటువంటి విషయాన్ని మనం గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాలి. అందువల్ల ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన మనము ఎక్కడ కూడా డీలా పడద్దు, మీరెవరు అధైర్యపడద్దు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా హైదరాబాద్లోనే మనకు కావలసినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మేమందరం ఉన్నాం. ఎక్కడైనా అక్రమ కేసులు పెట్టినా, మన కార్యకర్తల్ని వేధించినా అవసరమైతే సుధీర్ అన్నకు చెప్పండి, మేమందరం కూడా వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాం, మీకు రక్షణ కవచంగా నిలుస్తాం. ఎవరం కూడా మనం వెనుకకు చూసేది లేదు. అట్లా నిజంగా వెనుకకు చూస్తే తెలంగాణ వచ్చినా అయ్యాలా? అట్లా అధైర్యపడితే ఈ రాష్ట్రం వచ్చినా మనకి ఈరోజు అది మనకు మన పార్టీ పుట్టుకలోనే లేదు. అదే పట్టుదలతో ముందుకు పోదాం. విల్ కమ్ బ్యాక్, తప్పకుండా విల్ బౌన్స్ బ్యాక్. దానికోసం అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలి. మరి పార్లమెంట్ ఎన్నికల కోసం దయచేసి కార్యకర్తలు, నాయకులు ఇప్పటి నుంచే మీరు సమాయత్తం కావాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. అన్న ధన్యవాదాలు. మీరు చెప్పిన ఈ స్ఫూర్తితో రేపు పార్లమెంట్ ఎలక్షన్లో తప్పక Like, share, subscribe.